G7, G8, బ్రిక్స్, క్వాడ్ ఇలా మనం చాలా కూటమిలు చూసాం. ఇప్పుడు ఒక కొత్త కూటమి రాబోతోంది. అదే C5 అంటే కోర్ 5 అని అర్థం అన్నమాట. ఇందులో సభ్య దేశాలు ఏంటో తెలుసా? అమెరికా, భారత్, చైనా, రష్యా, జపాన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ క్రియేటివ్ ఐడియా వచ్చింది ఎవరికో తెలుసా? డొనాల్డ్ ట్రంప్కి. ఈ మేరకి పొలిటికో అనే ఒక డిజిటల్ మ్యాగజైన్ ఈ అంశాన్ని వెల్లడిస్తోంది. అయితే ఇది ఒక గాలి వార్త కాదు అనేది కూడా చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే అమెరికా రక్షణ వ్యవహారాల్ని, విదేశాంగ వ్యవహారాల్ని చాలా యాక్యురేట్గా రిపోర్ట్ చేసే ది డిఫెన్స్ వన్ అనే ఒక వెబ్సైట్ దీని గురించిన ప్రస్తావన తెచ్చింది అనేది పొలిటికో కథనం సారాంశం అన్నమాట. అయితే ఇందులో కూడా ట్రంప్కి తన సెల్ఫిష్నెస్ ఉంది. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్తో కలిసి G7 కూటమిగా ఉంది. అయితే G7లో యూరోపియన్ దేశాలు మొండిగా ఉంటున్నాయి, వాటికి కావలసినవి సాధించుకుంటున్నాయి. కాబట్టి వాటిని ఏదో విధంగా సైడ్ లైన్ చేసేసుకోవడం కోసం, అదేవిధంగా శత్రు దేశంగా భావిస్తారు రష్యా. అలాంటి ఒక దేశాన్ని ఒక కూటమిలాగా తనతో పెట్టుకుంటే ఎప్పటికైనా కాస్త సేఫ్గా ఉండొచ్చు అనుకుంటున్నారేమో ట్రంప్, తెలియదు. కానీ మొత్తానికి ఈ కోర్ 5 అనే ఒక సూపర్ పవర్ని ప్రస్తుతం కాయిన్ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే కనుక అత్యంత శక్తివంతమైన కూటమిగా ఇది అవతరించబోతోంది.